వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారి భద్రకాళి టెంపుల్కు వెళ్ళే దారిలో ఈ ఎత్తైన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యమంగళ క్షేత్రం ఒకటి ఉంది. భద్రకాళి గుడికి వెళ్తుంటే మనకు అయ్యప్ప స్వామి దేవాలయం వస్తుంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న అతి ఎత్తైన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమే. కొండపైకి ఎక్కడానికి మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం ఆ కొండపైకి ఎక్కి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుందాం. అంత ఇబ్బందికరమైన మెట్లు ఏం కాదండి, చిన్న చిన్నగా ఎవరైనా చిన్నపిల్లలతో సహా ఎవరైనా ఈ మెట్ల మార్గం గుండా నరసింహస్వామి టెంపుల్కు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆడుతూ పాడుతూ వెళ్ళచ్చు. ఇప్పుడు మనకు చూస్తున్నామే లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన కనిపిస్తున్న గోపురం కిందనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ కొండపైన ఉన్న ప్లేస్ని చూడండి ఒకసారి. నరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన ఈ దేవాలయం. అక్కడ ఆంజనేయ స్వామి చిత్రపటం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన ఆలయం. సహజంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటేనే రెండు ఎత్తైన రాళ్ళ మధ్య ఒక గుహను ఏర్పరచుకొని ఆ గుహలో నెరువై ఉంటాడు. ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు. రెండు గుహల మధ్యలో, రెండు ఎత్తైన రాళ్ళ మధ్యలో ఒక గుహ ఏర్పడితే ఆ గుహలో నరసింహస్వామి వెలిసారు. దర్శనం